అది లేకుండా చేస్తే అయిపోతుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఇది ఆడుతున్నాను, నేను ఇంత సంపాదించాను, నాలాగా మీరు సంపాదించాలంటే మీరు కూడా ఆడండి అని చెప్పని అంటారు కదా, వాళ్ళనేమని అనగలరు? ఇప్పుడు ఇక్కడ మీకు మైక్ ఉన్నది కదా, అది లేకుండా తీసేస్తే ఇంకేం మీరు మాట్లాడలేరు కదా. అట్లనే అసలు అది లేకుండా చేసేయాలి. అది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చెడిపోవడానికి కారణమైన, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం అంటే మనీ మోసపోవడం గానీ, లేకపోతే అప్పులై చనిపోవడం గానీ, దీనికి వెనకాల అన్నిటి కారణాలు కూడా ప్రభుత్వాలు ఉంటాయి మేడం. ఏమంటారు, వెనకాల ఒక శాస్త్రం ఉంది, శివుని ఆజ్ఞ లేని చీమన్న కొట్టదంట. అవునా కదా. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి రావాలన్నా, ఇక్కడ వాళ్ళు పాకిస్తాన్ పోవాలన్నా అన్ని అనుమతులు ఉంటాయి. ఈ యాప్స్ కూడా ప్రభుత్వాలకు తెలియకుండా ఏం రావు, వాళ్ళ షేర్ వాళ్ళకి పోతుంది. ఇతరులు ఎవరైనా సగనాకి పోయినాయి అనే థాట్ లో ఉన్నారు. అందు గురించి ఆ ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకొని ఇలాంటి లేకుండా ఉంటే యువత మంచిగా బాగుపడుతుంది, మంచిగా చదువుకుంటారు. మంచిగా చదువుకొని ఇప్పుడు ఈ యాప్ల ద్వారా ఏంటంటే మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. అవి లేవనుకో మంచిగా చదువుకో, మంచిగా ఐఏఎస్ ఐపీఎస్ మంచిగా అదే. లోకల్ నాని పేరు వినే ఉంటారు కదా మీరు, అవును. ఆయన దగ్గర బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు అంటే మేడం ఇప్పుడు కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కొద్దిగా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, లేకపోతే యూట్యూబ్ లో ఏదో ఒక చిన్న పెట్టుకుంటే కొంతమంది ఫాలోవర్స్ పెడితే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టేసి మీరు మాది ప్రమోట్ చేయండి, మీకు ఇంకా మనీ ఇస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటారు కదా, అవతల సంగతి నాకేంటి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు. వాళ్ళ తప్పు కూడా ఏం లేదు, ఆడ ఉన్నది కాబట్టి ప్రమోట్ చేస్తాడు మేడం, లేకపోతే ఎట్లా ప్రమోట్ చేస్తాడు. అవునా కదా. అంటే అది ప్రమోట్ చేయకుండా తను కష్టపడైనా బతకచ్చు కదా. అంటే మనిషి సుఖానికి ఎక్కువ అలవాటు పడతాడు కదా, ఈజీ మనీ. అది అంటే ఈజీ మనీ అంటే ఒక రక్తం మీద కష్టపడకుండా ఇప్పుడు పొద్దుగులు ఏదన్నా మట్టి మోయాలన్నా లేకపోతే సిమెంట్ మోయాలన్నా మోయలేం కదా. ఈజీగా ఒక మాట పడేస్తే లక్షల రూపాయలు వస్తాయి. ఎవడైతే ఎక్కడ పోతే మనకి జనరల్ గా ఎవరిదైనా అట్నే ఉంది. అవతలోడు ఎక్కడ పోతే సంగం ఆగిపోతే మనకేంది, మనం బాగున్నామా, మన ఫ్యామిలీ బాగుందా అనే థాట్ తోటి అందరు ఉన్నారు. అట్లా ఇప్పుడు ఆ యాప్ తయారు చేసినోడు అట్నే ఉన్నాడు. పర్మిషన్ ఎవరు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తారు, లేకపోతే రాష్ట్ర ఆంధ్ర కానీ తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తారు. ఎవడెక్కడ పోతే నాకేంది, నాకు వచ్చే షేర్ నాకు వస్తుంది కదా అని చాలా మూసుకుంటారు. వాళ్ళే అట్లా చేతులు ఎత్తేసిన తర్వాత ప్రమోట్ చేసేటోళ్ళు ఏముంది మేడం, చినుకు. అంటే జనాలు కూడా అంటే వాళ్ళ మాటలు నమ్మే కదా దిగుతారు, వీళ్ళ వెనకాల ప్రభుత్వం అసలు లేకుంటేనే అనుమతి ఇచ్చింది ఎవరు, ప్రభుత్వాలే కదా. రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ, ఏ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఇలాంటి అలో చేయకూడదు. అంటే